హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. ఈ నెల అనగా మార్చి 25, 2024 సంవత్సరంలో హోలీ పండుగ వచ్చింది. హోలీ ఆనందాల డోలిక అని అంటారు. అసలు హోలీ అంటే ఏమిటి? డోలికోత్సవం అంటే ఏమిటి? డోలిక అని దేన్నంటారు? ఇలాంటి విషయాలన్నీ పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ అని, కాముని పున్నమి అని, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భంగా హోలీ యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి, పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవములో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచేత వరం పొందుతాడు. ఇతడిని పగలు కానీ రాత్రి సమయంలో కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, భూమిపైన కానీ లేదా ఆకాశంలో కానీ, మనుషుల వలన కానీ లేదా జంతువుల వలన కానీ, అస్త్రముల వలన కానీ లేదా శస్త్రముల వలన కానీ చావు లేకుండా వరాన్ని పొందుతాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేస్తాడు. ప్రజలు దేవులని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ దానికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి సొంత కొడుకైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు పరమభక్తుడు. హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును ఆరాధిస్తూనే ఉంటాడు. ఇతడి నోటిలో విషం పోసినా కూడా అది అమృతంగా మారిపోతుంది. ఏనుగులచో తొక్కించినా అతను మరణించడు. ఆకలితో ఉన్న విషసర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ ప్రహ్లాదుడు బతుకుతాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో కూర్చోబెట్టుకొని చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకు ఎటువంటి హాని కలగదు. కానీ ప్రహ్లాదుడు ఆ మంటలకు చనిపోతాడని హిరణ్యకశ్యపుడు ఆలోచిస్తాడు. తన తండ్రి ఆదేశాలను ప్రహ్లాదుడు అంగీకరించి తను చెప్పినది చేయడానికి ఒప్పుకుంటాడు. అలాగే తనను రక్షించమని మహావిష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక కప్పుకున్న శాలువ ఎగిరిపోతుంది. ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడం వల్ల అదే రోజును మనం హోలీగా జరుపుకుంటున్నాము. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహంలాగా వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో అనగా పగలు కానీ రాత్రి కానీ కాని సమయంలో అతని యొక్క ఇంటి గడప మెట్లపైన అనగా ఇంటి లోపల మరియు ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని అనగా ఆకాశంలో కానీ భూమిపైన కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడుతాడు. అంటే అస్త్రాలు కానీ శస్త్రాలను కానీ వాడకుండా చంపుతాడు. ఈ పండుగను భగవంతుడైన శ్రీకృష్ణుడు పెరిగిన మధుర బృందావనంలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు, రాధ యొక్క శరీరంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి యొక్క తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమలు వికసించే మాసంలో జరుపుకుంటారు. హోలీ పుట్టుక గురించి వేరే కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని
శివుడు నాశనం చేస్తాడు. తరువాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామధేనువు శరీరాన్ని బూడిద చేస్తాడు. కామధేనువు యొక్క భార్య అయిన రతి ఆమె కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరితమైన ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువుగా పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలబాల కృష్ణుడిని పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి డోలికోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధనను ఊయలలో పెట్టి రంగులు పులిమినట్టుగా కూడా చెబుతూ ఉంటారు. డోలికోత్సవం ఎందుకంటే వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఒకరోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.